హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జప్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు రెండు రకాలుగా అయితే ఉన్నాయి. దీంట్లోకి 52,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీటికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. సో ఎవరెవరు అప్లై చేయాలి, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి పొజిషన్స్ పడ్డాయి, ఏ నాన్ టీచింగ్ పొజిషన్స్ పడ్డాయో ఈ వీడియోలో క్లియర్గా చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అలాగే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అది కూడా ఈ వీడియో చివరిలో అయితే చూసేద్దాము. దీనికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్రభుత్వ స్కూల్స్లో పనిచేయడం వల్ల ఎప్పుడన్నా పర్మనెంట్ పొజిషన్స్ కానీ, మీకు డిఎస్సి నోటిఫికేషన్స్ పడినప్పుడు కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది. అండ్ ఇట్లాంటి స్కూల్స్కి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి స్కూల్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి స్కూల్స్లో చేయడానికి ఇష్టపడతారు కదా, ప్రభుత్వ స్కూల్స్లో పనిచేయడానికి. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ టాలెంట్ని కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. ఎవరు నిరుత్సాహపడద్దు, ప్రయత్నించండి ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకోండి. అండ్ కాల్ వస్తే మాత్రం మంచిగా ఇంటర్వ్యూకి కానీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ పడిందని. సో దీనికి చూడండి, టీజీటీ మ్యాథమెటిక్స్ ఒక పొజిషన్ అయితే ఉంది. దీనికి శాలరీ 52,533 రూపీస్ కన్సాలిడేటెడ్ అయితే ఇస్తారు. అండ్ మీ ఏజ్ అనేది 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. రెంట్ ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద సెక్షన్. మీకు ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండి బీఈడి రిలవెంట్ వాటిలో ఉండాలి. అలాగే మీకు టెట్ కానీ సీటెట్ కానీ పేపర్ 2 కండక్టెడ్ బై దాన్ని కూడా క్లియర్ చేసైతే ఉండాలి ఫ్రెండ్స్ దీనికి. సో ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే చూడండి, చాలా జెన్యూన్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. మీరు మన ఛానల్లోకి వచ్చేసి వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే మాత్రం షార్ట్స్లో ఇలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు చూడాలనే ఉద్దేశంతో, అంటే ఎక్కువ మంది రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే చేస్తూ ఉంటాము. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ షార్ట్స్ కూడా ఉపయోగపడతాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. ఒకవేళ దొరకకపోయినా మీరు నన్ను కామెంట్ చేసినట్లయితే నేను మీకు తప్పకుండా ప్రొవైడ్ అయితే చేస్తాను లింక్స్ అన్నీ. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్కి అయితే వెళ్దాము. సో కిందకి వచ్చినట్టయితే ఇక్కడ ఎల్డీసీ అనే ఇంకొక పొజిషన్ అయితే ఉంది, లోయర్ డివిజన్ క్లర్క్. మెట్రికులేషన్ చేసి టైప్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అండ్ ఎబిలిటీ టు కరెస్పాండింగ్ ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్. సో మీకు షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి, అది కూడా ఇంగ్లీష్లో వచ్చినట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. 23,283 అయితే ఇస్తారు. మీ ఏజ్ అనేది 21 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. రెంట్ ఫ్రీ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్. సో ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. పైన పొజిషన్కి అయితే అకామిడేషన్, ఫుడ్ రెండు అయితే ఇస్తారు. ఇది అన్రిజర్వ్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ పొజిషన్. సో దీనికి 10th క్లాస్ అయిపోయి పాస్ అయిపోయి టైప్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు ఎలిజిబుల్. సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి అయితే వచ్చింది. ఇది విజయనగరంలో ఉంది. ఈ సైనిక్ స్కూల్ అనేది కోరుకొండ స్కూల్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. సో మీరు ఏం చేస్తారంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి, నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ కరెస్పాండింగ్ అడ్రస్, మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి, మీ కాంటాక్ట్ నెంబర్స్, మొబైల్ నెంబరు, డేటు, మ్యారిటల్ స్టేటస్, ఎంప్లాయ్మెంట్ నెంబరు, క్వాలిఫికేషన్స్ ఏంటో మెన్షన్ చేయండి ఇక్కడ. సో మీ సబ్జెక్ట్స్ ఏంటి, మంత్ ఇయర్ కంప్లీషన్, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఏ యూనివర్సిటీ, ఏ డివిజను, మీకు ఎంత ఎక్స్పీరియన్స్, ఎప్పటి నుంచి ఎక్కడ వరకు చేశారు, ఎన్ని సంవత్సరాలు ఉంది, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా. సో మీకు ఏమైనా గేమ్స్ కానీ కో కరికులర్ యాక్టివిటీస్లో కానీ ఉంటాయి కదా, కొంతమంది ఎన్సీసీ రిలేటెడ్ ఉంటాయి కదా, వాళ్ళు మీ యొక్క హాబీస్, డీటెయిల్స్ ఇన్ సర్వీస్ ఇన్ ట్రైనింగ్, ఇంకా మీ డీడీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో ఆ డీడీ కూడా ఎలా తీయాలో నేను క్లియర్గా చెప్తాను. ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే అవి మెన్షన్ చేసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి ప్లేస్ డేట్ మెన్షన్ చేయండి. ఇది మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. డీడీ అయితే తీయాలి ఫ్రెండ్స్. అది ఎలా, ఏ అడ్రస్ తీయాలో కూడా చెప్తాను. దాని యొక్క డీడీ నెంబరు, అమౌంట్, డేట్, సో ఎంత డీడీ తీసారో కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. నేను నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, డీడీ అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ టెస్టిమోనియల్, డీడీ ఫర్ 500 రూపీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్ అయితే తీయాలి. ఎవరిని పెన్ తీయాలంటే ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కోరుకొండ
ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్స్ కోరుకొండ బ్రాంచ్లో తీయచ్చు, లేదా ఎనీ సైనిక్ స్కూల్ ఆఫ్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయినా తీయచ్చు ఫ్రెండ్స్. అక్కడ చెప్పండి, బ్యాంకులో ఇది వాళ్ళు తీస్తారు. సో ఇక్కడ వాళ్ళు మీరు డీడీ తీసిన తర్వాత నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి హ్యాండ్ రైటింగ్తో ఎవరికి పంపించాలంటే ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కోరుకొండ డిస్టిక్ విజయనగరం పిన్ కోడ్ అయితే ఇచ్చారు. అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, డ్యూలీ అటెస్టెడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, జిరాక్స్ కాపీస్తో పాటు మీ డిగ్రీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన టెట్ కానీ రిలేటెడ్ అన్ని జిరాక్స్ కాపీస్ మీద మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి వీళ్ళకి పంపించండి ఈ అడ్రస్కి. సో ఇక్కడైతే వచ్చేసి మీరు 21 డేస్లో పంపించాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇది 2-3 డేస్ అయిందని ఫ్రెండ్స్ రిలీజ్ అయ్యి. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అయింది 2-3 డేస్ బ్యాక్ కింద. సో అంటే 21 డేస్ అంటే ఫ్రెండ్స్ ఇంకా జూన్ మొత్తం అయితే జూలై మిడిల్ వరకు అయితే ఉంది. సో వెంటనే చూసుకుని అప్లై చేయండి, లేట్ చేయకండి ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే. సో ఇది ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి వచ్చింది నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి. అండ్ మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ముందు ఇంకా వీడియోస్ అయితే తీసుకుని అయితే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.